హడ్సన్ టేలర్ అనే దేవుని సేవకుడు చైనా దేశంలో చాలా అద్భుతమైన పరిచర్య చేశారు. వాస్తవానికి ఆయన ఒక యవ్వన కాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అతని గురించి బాగా విచారించేవారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని బలహీనంగా హడ్సన్ టేలర్ ఉండేవాడు. తల్లిదండ్రులు హోమ్ స్కూలింగ్ చేయించారంటే టీచర్ని ఇంటికి తీసుకొచ్చి పాఠాలు చెప్పించారు. అలా చదువుకొని యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత చాలా బలహీనంగా ఉండే హడ్సన్ టేలర్ ఒక రోజున మిషనరీ సభలో దేవుని వాక్యాన్ని విని తన జీవితాన్ని సువార్త కోసం అంకితం చేశాడు. ప్రభు సువార్త ప్రకటించాలని. అందుకుగాను ఆ రోజుల్లో కమ్యూనిజం బాగా వెళ్ళునిగిపోయిన దేశం చైనా దేశం. చైనాలో అనేక మంది నాస్తికులు ఉండేవారు. దేవుణ్ణి ఆ తర్వాత ఆయన ఉనికిని వ్యతిరేకించేవారు చాలామంది ఉండేవారు. ఆ సందర్భంలో హడ్సన్ టేలర్ చైనా దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా కష్టతరమైన పని అని అతనికి తెలుసు. అతని దగ్గర పెద్ద బృందం కూడా ఎవరు లేరు. ఒక్కడే దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు సంచరించేవాడు. ఆయా సందర్భాల్లో సముద్రపు తీరాన నడుస్తూ ఉంటే ఆ ఇసుకల్లో ప్రయాణం చేయడం ద్వారా కాళ్ళు బొబ్బలెక్కిపోయిన పరిస్థితి. ఆయన తను అనుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి చైనా దేశంలో అనేక మందిని ప్రభు కోసం సంపాదించాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సువార్తలో అపరిమితమైన శక్తి ఉంది. దెర్ ఈజ్ ఎన్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్. మనల్ని రూపాంతర అనుభవం తీసుకొచ్చే శక్తి దేవుని సువార్తలో ఉంది కనుక ఆ సువార్తను అనేక మంది ప్రకటించారు. తన జీవిత కాలంలో చైనా దేశంలో సువార్తను ప్రకటిస్తూ లక్షలాది మందిని ప్రభు వైపు త్రిప్పాడు. ప్రభు వైపు తీసుకొచ్చాడు హడ్సన్ టేలర్ అనే దేవుని సేవకుడు. ఆయన అవసాన దశలోకి వచ్చినప్పుడు, అంటే ఇంకా ఆయన చనిపోయే సమయంలో కొంతమంది ఆయన కలుసుకుని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లో ప్రశ్న ఏంటంటే, హడ్సన్ టేలర్ గారు, దేవుని సువార్త అంటే అంత చిన్న విషయం కాదు. పైగా చైనా లాంటి దేశంలో మీరు అద్భుతంగా సువార్త ప్రకటించారు. మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటి? మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏంటి? ప్రభు కొరకు ఇంత శ్రమను, ఇంత కష్టాన్ని మీరు అనుభవించడానికి మిమ్మల్ని పురికొల్పిన అంశం ఏంటని ఓ ప్రశ్న అడుగుతారు. దానికి హడ్సన్ టేలర్ చెబుతూ ఏమంటాడంటే, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకునేవాడిని. ఐ ఆల్వేస్ రిమెంబర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ అండ్ ద పెయిన్ దట్ జీసస్ హ్యాడ్ గాన్ త్రూ. మన పాపం నిమిత్తం, మన పాప ప్రాయశ్చిత్వం నిమిత్తం యేసు ప్రభు పొందిన ఆ శ్రమలను, యేసు ప్రభు పొందిన ఆ మరణాన్ని, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవాడిని. నాకు స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిన అంశం అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణమే.